డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు 25 years నుంచి అమెరికాలో ఉంటున్నటువంటి ఎంఎన్సీ ఎగ్జిక్యూటివ్ వీరభద్రరావు గారు. సార్తో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళి చదువు అయిపోయింది, జాబ్ రాలేదు, అప్పుడు వీసా రద్దు అయిపోతుంది అని కూడా అంటున్నారు. అది నిజమేనా సార్? మరి సో ఇప్పుడు కొత్తగా ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన సలహాదారులు వీళ్ళు చేసే ఇమిగ్రేషన్ టైట్నింగ్ ఏదైతే ఉందో దాంట్లో కొంతేమో అవుట్ రైట్ రిజెక్షన్స్, అంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఏమాత్రం అనుమానం ఉన్నా ఇవ్వద్దు వాళ్ళకి, నో కన్సిడరేషన్స్, అలా కొన్ని ఇంటర్నల్ డిరెక్షన్స్ వచ్చాయి. అలానే మనం వేరే దాంట్లో మాట్లాడుకున్నట్టుగా పెళ్ళి అయిపోయిందని చెప్పి నువ్వు మొత్తం అన్ని కాగితాలు సబ్మిట్ చేసినా మేము వచ్చి వెరిఫై చేసేంత వరకు నీకు గ్రీన్ కార్డ్ ఇవ్వం. ఇంతకుముందు అంతా సైట్కి వెళ్ళి ఇళ్ళకి వెళ్ళి వెరిఫికేషన్స్ తక్కువ ఉండేవి బాగా, ఇప్పుడు బాగా పెరిగిపోయినాయి. అలా అన్ని రకాల పద్ధతుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒకటేమో అవుట్ రైట్ రిజెక్షన్, అవుట్ రైట్ రెస్ట్రిక్షన్స్, అలా కాకుండా ఇంకొకటి ఈ ఈ ఈ ఉచ్చుని గట్టిగా బిగిచ్చేస్తున్నారు. అంటే లైక్ వన్ ఆఫ్ ది థింగ్స్ 140K మినిమం శాలరీ ఇవ్వాలి అంటే మీకు ఆటోమేటిక్గా ఎంప్లాయర్ని మీరు డిస్కరేజ్ చేస్తున్నారు. లేకపోతే కొత్తగా తీసుకొచ్చేవాడిని అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ ఉంటే $100,000 మీరు కట్టాలి H1B ప్రాసెసింగ్ ఫీజు. అదొక విధంగా ఇంకొక డిస్కరేజ్మెంట్. అట్లానే ఫర్దర్ ఏంటంటే ఈ ఓపీటీ, స్టూడెంట్ లైఫ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఓపీటీ తీసేస్తాం మేము. అంటే అర్థం ఏంటంటే, నువ్వు స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడే ఫైనల్ సెమిస్టర్లో ఉన్నప్పుడు నువ్వు జాబ్ సంపాదించుకుని ఆ జాబ్ ఎంప్లాయర్ నీకు H1 ఫైల్ చేస్తే నువ్వు ఇక్కడ కంటిన్యూ చేయొచ్చు, లేకపోతే యూ హ్యావ్ టు లీవ్ ద కంట్రీ. అలానే ఇంతకుముందు ఈ స్టే ఇన్ ద కంట్రీ అంటే మీ స్టేటస్ 90 days వరకు ఉంటుంది అని ఉండేది. ఇప్పుడు అది లేదు. ఏ డే అయితే మీకు వీసా ఎక్స్పైర్ అయిందో ఆ డేన యూఆర్ అవుట్ ఆఫ్ స్టేటస్. ఎక్స్ట్రా లేదు, ఇంకా ఎక్స్ట్రా లేదు, బఫర్ టైం లేదు ఇంకా. అలానే ఈ ఇన్ఫ్యాక్ట్ ఈ ఎవరైతే నాన్ సిటిజన్స్ గ్రీన్ కార్డ్స్ గత 10 ఏళ్ళుగా 5 ఏళ్ళుగా 8 ఏళ్ళుగా అక్కడ ఉంటూ వాళ్ళ H1Bలు అయిపోయి, H1B 6 yearsకి ఇస్తారు ఇనీషియల్గా. దాని తర్వాత మీరు గ్రీన్ కార్డ్ ఉన్నప్పుడు దాన్ని అన్నట్టుగా గ్రీన్ కార్డ్ ప్రాసెస్ మొదలయ్యి I-140 అప్రూవల్ ఉన్నవాళ్ళు అది H1B రెన్యూ చేసుకుంటూ ఉండొచ్చు. ఇలా స్టెప్స్ ఉన్నాయి. అదే ఈ అప్లికేషన్స్ ఫైల్ చేసినప్పుడు చాలా విషయాల్లో ఆటోమేటిక్గా రెన్యువల్స్ అయిపోయాయి. ఇప్పుడు ఆటోమేటిక్ రెన్యువల్స్ తీసేశారు. అంటే నువ్వు అప్లై చేయాలి, ఆ అప్లికేషన్ మహా అయితే 90 days ఎక్స్పైరీ ముందు చేయొచ్చు. ఈ 90 daysలో నీకు రెన్యువల్ చేతికి వస్తే సరే, కానీ ఏ రెన్యువల్ కూడా 90 daysలో రావట్లేదు. 3 months 6 months 7 months అట్లా పడుతుంది. సో ఇంతకుముందు ఆటోమేటిక్ రెన్యువల్ అంటే ఎలా ఉండేదని, నువ్వు అప్లై చేసేసావంటే మేము ఏమన్నా అడిషనల్ డాక్యుమెంట్ కావాలంటే మిమ్మల్ని వచ్చి అడుగుతాం, బట్ అదర్వైజ్ నువ్వు కంటిన్యూ చేసుకుంటూ ఉండు. ఇప్పుడు అలా కాదు. నువ్వు 90 days ముందు అప్లై చేసావు, ఆర్ 120 days, వాట్ ఎవర్ దోస్ లిమిట్స్ ఆర్, అప్లై చేసి నీకు ఎక్స్పైరీ డేట్ ముందు నీకు రెన్యువల్ చేతికి వస్తే నువ్వు నార్మల్గా కంటిన్యూ చేయి. ఒకవేళ రాకపోతే యూ షుడ్ స్టాప్ వర్కింగ్. అంటే వాళ్ళ ఎంప్లాయర్ వాళ్ళకి జీతం ఇవ్వకూడదు, వీళ్ళు ఆ ఉద్యోగంలో కంటిన్యూ కాకూడదు. యూఆర్ అవుట్ ఆఫ్ స్టేటస్ అంటుంది. అవుట్ ఆఫ్ స్టేటస్ అయ్యాక నువ్వు అక్కడ ఉండకూడదు. సో చాలా జీవితాలు షేక్ అయిపోతాయి. ఎస్పెషలీ పిల్లలు అక్కడ ఉండి పెరుగుతూ ఇంకా సిటిజన్షిప్ లేకుండా గ్రీన్ కార్డ్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళకి చాలా కష్టతరమైన టైం. సో ఈ విధంగా ఏంటంటే ఎక్కడికక్కడ ఇమ్మిగ్రెంట్స్ని అమెరికాలో తగ్గించేయాలి అన్నది మెయిన్ టార్గెట్. ఒకటి మీరు లాస్ట్ క్యాంపెయిన్లో చూసినట్లయితే, అదకన్నా ఫర్దర్ ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ప్రాజెక్ట్ 2025 అని ఒక 900 pages డాక్యుమెంట్ ఉంది ఒకటి. అందులో ఇవన్నీ వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, మేము ఇది చేయబోతున్నాం, మేము అమెరికాని మళ్ళీ ఎలా చూడబోతున్నాం. మాగాకి వీళ్ళు సూపర్ బ్రెయిన్స్ అన్నమాట బిహైండ్ దట్. సో అమెరికన్ కంట్రీని మళ్ళీ రీషేప్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళకున్న మేజర్ కన్సర్న్ ఏంటంటే, అమెరికా ఇస్ ఎ వైట్ కంట్రీ ప్రిడామినెంట్లీ. అఫ్కోర్స్ బ్లాక్స్ కూడా అక్కడ ఉన్నారు, కానీ ఇట్స్ అ ప్రిడామినెంట్లీ యూరోపియన్ వైట్ కంట్రీ. అండ్ వాళ్ళకి భయం చాలా చోట్ల
వైట్స్ మైనారిటీ అయిపోతున్నారు, ఈ బ్రౌన్స్ వీళ్ళు వచ్చి మెజారిటీ అవుతున్నారు, వాళ్ళ పవర్ వాళ్ళ నుంచి పోతుంది. అలానే పవర్ అనే కాకుండా మీకు ఎంత అన్నట్టుగా ఈ పండగలు పబ్బాలు గుళ్ళు Yes. గోపురాలు ఇవన్నీ పెట్టేటప్పటికి బేసిక్ సొసైటీ స్ట్రక్చర్ మారిపోతుంది. దే వాంట్ బ్రింగ్ ఇట్ బ్యాక్. బ్రింగ్ ఇట్ బ్యాక్ అంటే ఏంటి, గుళ్ళు కోలుకోవడం కాదు కదా, Hmm. జనాలు తీసేశారనుకోండి మరి ఆటోమేటిక్గా ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతుంది. అగైన్ ఇట్ బి అని వాళ్ళ కోరిక. Yes. మోస్ట్ లైక్లీ అదే దారిలో నడుస్తుంది, అదే అవుతుంది కూడా. అది విషయం.